మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు నిన్న, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్‌లోను కూడా ఏదైతే కాకినాడ ఏఈ నూకరాజు గారి కుటుంబ సభ్యులు మన లవ్ జిహాద్ కారణంగా వారి కుటుంబం అంతా ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోయారు. కాకినాడలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వీరి వెనక ఎవరున్నారో, వీరికి ఎవరు ప్రోత్సహిస్తున్నారో దానిపైన కూడా మరి పోలీస్ శాఖ, రాష్ట్ర హోంమంత్రి వారు శ్రీమతి అనిత గారు, అదేవిధంగా డీజీపీ గారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా ఆలోచించాలి. దీనిపైన వెంటనే చర్య తీసుకోవాలని మేము లిఖితపూర్వకంగా గాజువాక పోలీస్ స్టేషన్‌లో సీఐ గారు శ్రీ వాసునాయుడు గారికి కంప్లెయింట్ చేయడం జరిగింది. రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు శ్రీమతి రోహిణి గారు, అదేవిధంగా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వరలలిత గారు, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి కట్టా పద్మ గారు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క లవ్ జిహాద్‌కి మరి బాధితులు ఉన్నారో వారి కుటుంబానికి, నూకరాజు గారి కుటుంబానికి న్యాయం చేయాలి. వాళ్ళ కుటుంబంలో ఒక్కరు మాత్రం మనవడు 12, 13 ఏళ్ళ అబ్బాయి ఈతొచ్చు కాబట్టి ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఒక రైఫిల్ షూటింగ్ నేర్పించే ఈ యొక్క సాదిక్ ఖాన్ అనే వ్యక్తి, ఆయన ఎవరైతే ఒక మహిళ ఉందో ఆవిడని లోబర్చుకొని ఆవిడకి లేనిపోయిన ఆశలు చూపించి అనారోగ్యంతో ఉన్న వాళ్ళ భర్తను కూడా మరి మత్తు మందు ఇచ్చి సెనైడ్ అది పెట్టి చంపేశారు. తర్వాత వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ఆ సాదిక్ ఖాన్ పేరు మీద రాయించుకున్నాడు బలవంతంగా. ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసి మరి విచారణ జరిపితే పోలీసుల సమక్షంలో ఆయన స్వచ్ఛందంగా ఒప్పుకోవడం కూడా జరిగింది. ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సాదిక్ ఖాన్ని చట్టపరంగా శిక్షించి అతనికి ఉరిశిక్ష వేయాలని భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మా రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుల సూచనల మేరకు ఈరోజు గాజువాక పోలీస్ స్టేషన్లో నిన్ననే పెదగించాడులో ఆ మండల అధ్యక్షురాలు, ఉక్కునగర మండల అధ్యక్షురాలు చిలకర భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా దువ్వాడ పోలీస్ స్టేషన్లో శ్రీ దామా సుబ్బారావు గారి ఆధ్వర్యంలో, గాజువాకలో ఉన్న 3 పోలీస్ స్టేషన్లను కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. దీనిపై సిఐ గారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే దీనిపై పై అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ధన్యవాదాలు.